రెడికా కోల్కతా జూనియర్ వైద్యురాలిపైన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను అయితే కుదిపేస్తోంది. అయితే ఈ ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడాలి అంటూ కొంతకాలంగా వైద్య విద్యార్థులు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ మరోసారి తీవ్ర నిరసనలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలకు పశ్చిమ బెంగాల్ ఛాత్రా సమాజ్ అనే ఒక కొత్త స్టూడెంట్ యూనియన్ నాయకత్వం వహిస్తోంది. అయితే బాధితురాలికి న్యాయం జరగాలి అని, నిందితుడికి మరణశిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఛాత్రా సమాజ్ ఆందోళన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ర్యాలీకి ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ మార్చుకి ఎలాంటి అనుమతి లేదని చెప్తున్న పోలీసులు 6,000 మందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఛాత్రా సమాజ్ ఆందోళనకైతే దిగింది. ఇక మధ్యాహ్నం హౌరా వంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో హౌరా బ్రిడ్జి వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెడికా కోల్కతాలో విద్యార్థి సంఘాలన్నీ కలిపి కూడా ఈ సెక్రటేరియట్ ని ముట్టడికి అయితే పిలుపునిచ్చాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ పెద్ద ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజమౌళి, మమత మొత్తం మీద కోల్కతాను చూస్తే మాత్రం ఒక రణరంగంగా మారిందని చెప్పొచ్చు. ఇటు విద్యా సంఘాలు కావచ్చు, లేదంటే అటు వైద్య సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యూనియన్ లీడర్స్ అనేవి తాటపైకి వచ్చి రోడ్డుపైకి వచ్చారు. ఇటు పోలీసులు, ఇటు విద్యార్థి సంఘాలు నువ్వా నేనా అనే రీతిలో మాత్రం తలపడుతున్న నేపథ్యం ఉంది. ఇటు పోలీసులు మాత్రం మేము తగ్గేది ఎక్కడ లేదు అంటూ కూడా బాష్పవాయువులతో పాటు వాటర్ ఫాల్స్ కూడా కొట్టి విద్యార్థులను చెల్లాచెదురు చేస్తున్నారు. కానీ మేము ఎక్కడ తగ్గలేము, ఎందుకంటే మాలో ఒక వ్యక్తికి ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంబటే రాజీనామా చేయాలి, వారిని ఉరిశిక్ష విధించాలంటూ కూడా ఆ సంఘాలు లేవనే అయితే ఈ విద్యార్థి సంఘాల్లో పశ్చిమ బంగం ఛాత్రా సమాజ్ అనే ఒక కొత్త పార్టీ స్టూడెంట్ ఆర్గనైజర్ మాత్రం ఈ సంఘాలన్నిటి లేపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సంఘాలన్నింటినీ కూడా ఈ ఒక్క కొత్తగా ఏర్పడ్డటువంటి యూనియన్ సంఘాన్ని మాత్రం విద్యార్థి సంఘంగా ఏర్పడి ఈ సంఘం ఒకటే ఇవన్నిటి కూడా మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటి కూడా సుమారుగా 12 సంఘాలతో ఈ రోజు కోల్కతాలో మాత్రం అల్లర్లు సృష్టించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక భవనం వద్దకు వచ్చి మొత్తం బారిగేట్లను కిందికి పడేసి లోపలికి దూకే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు సుమారుగా 8,000 మంది పోలీసులు కూడా ఆ కోల్కతాలో రణరంగంగా మారుతున్న నేపథ్యంలో 8,000 మంది పోలీసులు భద్రత మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బాష్పవాయువులతో పాటు ఇటు వాటర్ సోర్స్ విద్యార్థులను ఎక్కడ చెదురు చేసినా కానీ ఎక్కడ తగ్గలేదు విద్యార్థులు. ఇక కలెక్టర్ ముందుకు వచ్చి వీరికి నచ్చ చెప్తారని ఆ కలెక్టర్ గారు ముందుకు వచ్చినా కానీ కలెక్టర్ పైకి కూడా రాళ్లు రువ్విన నేపథ్యంలోనే అతను వెనుదిరిగి వెళ్లిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మమతా బెనర్జీకి కూడా తలపట్టుకున్నట్టు చేశారు విద్యార్థి సంఘాలని చెప్తున్నా. ఎందుకంటే ఒక మెడికల్ విద్యార్థిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన ఘటన చాలా నీచమైన వర్ణించి ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనే ఇప్పటి వరకైతే ఆ నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్నారో అసలు దానికి ఉరి శిక్షే మరణశిక్షే సరైన శిక్ష అన్నట్టు కూడా విద్యార్థి సంఘాలు చేస్తున్నారు. కానీ దాన్ని పట్టించుకునే నాదుడు లేడంటూ కూడా విద్యార్థి సంఘాలు మాత్రం అన్ని రాష్ట్రాలలో కూడా చాలా ఘోరంగా కూడా బాధపడుతున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పటి వరకైతే ఆ గవర్నమెంట్ తీసుకున్నట్టు చర్యలు మాత్రం ఏ వగపడలేదు అనేది మాత్రం శూన్యం అన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి అక్కడి కోల్కతా గవర్నమెంట్ సంబంధించి మమతా బెనర్జీ ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాలి, వారిని ఉరి తీయాలి అనేది మాత్రం నినాదంగా ఈ విద్యార్థి సంఘాల రాస్తారోకోలు, ధర్నాలు, గేట్లు దూకడాలు ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు. కానీ దీనికి ఇంతగానో చేసినా కానీ
ఒకప్పుడు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, లేదంటే తెలంగాణలో హైదరాబాద్ లో జరిగిన సంఘటన కావచ్చు, ఈ రెండు సంఘటనలకు ఆ ఎవరినైతే ఆ నిందితులను శిక్ష విధించారో అలాంటి శిక్ష ఇక్కడ కూడా విధించాలన్నట్టు కూడా కోల్కతాలో ఈ తెలంగాణ టాపిక్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని తెలంగాణలో అవలంబించినట్టుగానే ఇక్కడ కూడా అవలంబించాలి, జై తెలంగాణ అన్నట్టు కూడా అక్కడ అంటే నినాదాలు కూడా రేకెత్తినట్టు కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎప్పుడైతే ఉన్న నేపథ్యం లోపల ఇప్పుడు విద్యార్థులను ఎలా చేరుకుంటున్నారో పోలీసులు ఇక సహించే లేదో అంటూ కూడా శాంతించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.